అందరికీ మరణాత. మోషే సుఖోపవాసములలోని 9వ దినము. అంశము దేవుని కర్ర, మోషే కర్ర. వాక్యము నిర్గమాకాండము 4వ అధ్యాయము 1 నుండి 17వ వచనము వరకు. ప్రార్థన. ఓ దయగల తండ్రి, నీ వాక్యము ఎంత విలువైనదో మేము గ్రహించలేము. మేము పరలోకము వచ్చినప్పుడు దాని విలువ తెలుసుకొని విచారింతుము. దేవదూతలు చదవవలసిన వాక్యము పాపులమైన మాకు అనుగ్రహించావు గనుక స్తోత్రము. అద్భుతములు కలిగించే నీ వాక్యమును ఎవరు చదువుదురో అది వారిలో మెదలుచు కదలుచు అదరగొట్టుచు ఆదరించుచూనే ఉండును. ఇట్టి గొప్ప వాక్యము మాకు అనుగ్రహించిన నీకు స్తోత్రములు. నీ గ్రంథములోని ప్రతి పుటలో నీ ప్రేమ, నీ సర్వ సద్గుణముల వెలుగు కనిపించును. బజారులలో, మేఘములలో ఎక్కడా దొరకని నీ వాక్యము మా పాపపు చేతులకు అందించినావు. వాన చుక్క గొప్పది అనుకున్నాను, ఎండయే గొప్పది అనుకున్నాను. వీటిని కలిగించినది నీ వాక్యమే గనుక ఆ నీ వాక్యమే వీటన్నిటికంటే గొప్పది. ఔషధమే గొప్పది అనుకున్నాను, కానీ ఆ మందును కలిగించినది నీ వాక్యము గనుక ఆ నీ గొప్ప వాక్యమును మేము కళ్ళకు అద్దుకొనవలసినది, చదవవలసినది. లోకములో ఉన్న అన్నిటికంటే నీ వాక్యము గొప్పది అనే గ్రహింపు మాకు దయచేయుమని ప్రార్థించుచున్నాము. ఆమేన్. మోషే చేతిలోనిది గొల్లకర్ర. ప్రభువు మోషేను, నీ చేతిలోనిది ఏమిటని అడిగెను. ఎందుకనగా తన చేతిలోనిది ఏమిటో మోషే ఆలోచించుకొనుటకు అడిగెను. అలాగు అడుగుట వలన మోషే యొక్క ఆలోచన దేని మీదికి వెళ్ళును అనగా కర్ర, గొల్లకర్ర, ఉద్యోగము, వృత్తి ఇవన్నీ జ్ఞాపకమునకు వచ్చెను. కర్రను నేలను పడవేయుమని దేవుడు చెప్పగా దేవుడు తనకు ఏదో చెబుతాడు కాబోలు అనుకొనెను. కర్ర క్రింద పారవేయగా పాము అయ్యెను. అప్పుడు మోషే దూరముగా పారిపోయెను. దేవుడు మోషేను పాము తోక పట్టుకొనమనెను. దేవుడు మొదటిగా నీ చేతిలోనిది ఏమిటి అని అడిగెను. రెండవదిగా కర్ర క్రింద వేయుమనెను. మూడవదిగా తోక పట్టుకొనుమనెను. ఇలాగు దేవుడు మోషేను తన తట్టు త్రిప్పుకొనెను, తన మాటల వైపు త్రిప్పుకొనెను. దేవుడు తన సేవకులకు మొదట సులభమైన పని చెప్పును, రాను రాను కష్టమైన పని చెప్పును. మోషేకు 40 సంవత్సరముల నుండి నెలవైన అలవాటైన కర్రయే అది. గాని పాముగా మారగానే భయపడి పారిపోయేను. మోషేకు ఫరో మొదట కర్ర వలనే ఉండెను. 40 సంవత్సరముల తరువాత పాము వంటి వాడాయెను. అందువలన మోషే పారిపోయెను. మరలా ఫరో కర్ర వంటి వాడాయెను, అనగా 6 లక్షల మందిని సులభంగా తీసుకొని పోయెను. తోక పట్టుకొనుమని దేవుడు చెప్పగానే మోషే సందేహించక తోక పట్టుకొనెను. దీనిలో మోషే యొక్క గొప్ప విశ్వాసము కనబడుచున్నది. ఐగుప్తులో జరగవలసిన కథంతా మోషేకు మిద్యానులో కనిపించెను. మోషే పాము తోక పట్టుకొనమనగానే పట్టుకొనెను. కానీ ఐగుప్తుకు వెళ్ళమనగా అనేక సాకులు చెప్పెను. అలాగే దేవుని సేవకులు కొన్ని పనులు చెప్పగానే చేయుదురు, కొన్ని చేయరు. ఇది వారి లోపము. ఫరో మిక్కిలి కఠినుడు. చివరకు కర్ర వంటి వాడాయెను. ఎర్ర సముద్రము దగ్గర ఎదురైన కష్టము పాము వంటిది. అరణ్యములో నీరు చేదుగానున్నప్పుడు ఆకు వేయగానే రుచిగానుండెను. మాంసము లేదని సణిగినప్పుడు ఇదియు పాము వంటి కష్టము. అన్నీయు చేతిలోని కర్రవలే అగును. మోషేకు ఇక ముందుకు రాబోవు కష్టములను కర్రవలే సులువుగా పోవునని గ్రహించుటకు ముంగుర్తుగా పాము అద్భుతము దేవుడు జరిగించెను. ఎన్ని శ్రమలో అవి అన్ని పాపముల వంటివి. ఎన్ని పర్యాయములు దేవుడు వాటిని తప్పించెనో అవి అన్ని కర్రలు వంటివి. మనము వేటేటికి భయపడుచున్నామో వాటన్నిటినీ ప్రభువు కర్రవలే చేయును. ఈ గొప్ప పాఠము దేవుడు మోషేకు నేర్పెను. మనము మన శ్రమలను లోకువ కట్టి వాటిని పట్టుకొంటేనే అవి కర్రగా మారును. భయపడేటప్పుడు పాము కర్రగా మారదు. భయపడనప్పుడే పాము కర్రగా మారెను.
ఇదివరకు ఇశ్రాయేలీయులు ఇటుకలు కట్టుటకు గడ్డి ఇచ్చుచుండిరి. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులకు బలి అర్పించుటకు 3 దినములు సెలవు ఇయ్యమనగా అప్పటి నుండి ఫరో గడ్డి ఇచ్చుట మాని ఇటుకలు మాత్రం లెక్క ప్రకారం ఇయ్యమనుచుండెను. ఇశ్రాయేలీయుల పెద్దలు వారి కష్టములు రాజుతో వివరించగా రాజు వినలేదు. కాని పెద్దలకు మాత్రం మోషే అహరోనుల మీద కోపము ఎక్కువయ్యెను. అప్పుడు వారేమన్నారంటే, దేవుడు మీకు తీర్పు తీర్చును గాక, మమ్మును అసహ్యులునుగా చేసితిరి, ఫరో చేతికి కత్తి ఇచ్చితిరి, మమ్మును శ్రమపెట్టు నిమిత్తము ఇవన్నీ చేశారు. మరియు ఇంకా ఏమన్నారంటే, వీరికి దేవుడు కనబడలేదు, వీరికి దేవుడు చెప్పమనలేదు, వీరిని దేవుడు పంపలేదు, వీరికి అద్భుతములు లేవు, రోగులను బాగుచేయుట వట్టిదే. ఇది పూర్వపు భాష కాదు. మొదట మోషే మాటలు వినగానే వారికి చాలా సంతోషము ఆయెను. ఇప్పుడు కష్టం రాగానే భాష మారేను, అనగా అభిప్రాయము మారెను. పొదలో ప్రభువు చెప్పిన మాటలు. ఇశ్రాయేలీయులు నీ మాట వింటారు, ఫరో వినడు. చివరకు ఫరో నీ మాట వినేటట్లు చేస్తాను. స్త్రీలకు నీయందు కటాక్షం కలుగచేసి నగలు ఇచ్చేటట్లు చేస్తాను. ఇవన్నీ మోషేకు ప్రభువు చెప్పెను. ఇప్పుడు ప్రజలు వలన మోషే అహరోనులు నిందించబడిరి. ఇప్పుడు వారి మనసు ఎట్లుండెను? మోషేకు ఇప్పుడు తాను చేసిన అద్భుతములను గూర్చి సందేహము పుట్టుటకు వీలున్నది. ఈ కథే లోకాంతము వరకు విశ్వాసులకు జరుగును. కానీ చివరకు జయము విశ్వాసులదే. ఎలాగూ అంటే ఇశ్రాయేలీయులకు సెలవు, నగలు మొదలగునవి దొరికినట్లు. ఇదంతా చూసి మోషే ప్రభువు తట్టు తిరిగి ప్రార్థన చేసెను. ఇదంతా ఏమిటి ప్రభువా? నన్నెందుకు పిలిచితివి? ఈ ప్రజలకు ఎందుకు కీడు చేసితివి అని ఈ ప్రకారంగా ప్రార్థన చేసెను. దానికి దేవుడిచ్చిన జవాబు, ఫరోకు నేను ఏమి చేస్తానో నీవు చూస్తావు. బలవంతముగా అతను ప్రజలను పోనిచ్చును, అనగా మనసు మారదు కాని క్రియ మాత్రము జరుగును. బలవంతంగా పోనిచ్చును, అనగా తోలివేయును. త్వరగా వెళ్ళకపోతే తోలివేయుట జరుగును. నేను యెహోవాను అను పేరు, ఈ క్రొత్త పేరు మోషేకు కష్టము వచ్చిన తరువాత బయలుపడెను. ఫరో దృష్టికి మోషే దేవుని వలన పంపబడినవాడు కాదు, ఇశ్రాయేలీయులు దేవుడు ఏర్పాటు చేసిన జనాంగము కాదు అని వారు అనుకొనిరి. వారికి అలాగూ అనిపించినది, కానీ అది నిజము కాదు. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనములో యెహోవా దూత వారికి ప్రత్యక్షమయ్యెను. మోషే ఆ తట్టుకు రావడము యెహోవా చూచెను. దేవుడు పొదమధ్య నుండి మోషేను పిలిచెను. యెహోవా దూత అనగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. త్రియేక దేవుని రూపములో ఆయన మోషేకు మొదటగా కనబడిరి. దీవెన. అలాగు పెండ్లి కుమారుని దర్శన భాగ్యము పొంది ఆయన చేతిలోని బలమైన సాధనములుగా నేటి దిన ధ్యానము ద్వారా మీరు సిద్ధపరచబడుదురుగాక. ఆమేన్.